రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు. మూవింగ్ ఆన్, చంచల్గూడ జైలు నుంచి బాల్క సుమన్ బెయిల్ పై విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సింగరేణి ఆస్తులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దాదాపు 25 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉన్నారు. 25,000 వ్యక్తిగత బాండ్తో పాటు 2 పూచీకత్తుదారులను సమర్పించాలని ఆదేశిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ ప్రక్రియ పూర్తయ్యాక బాల్క సుమన్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మే 30న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణిలో గడిచిన 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనేక రకాలైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి జరుగుతూ ఉంది. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు దాదాపు 40 లక్షల టన్నులు ఇవాళ సింగరేణిలో మాయమైంది. దాన్ని చూపిస్తలేరు. ఈ నెల 7వ తేదీ నాడు గోదావరి కనికి మా హరీష్ అన్న పోతే బొగ్గు నిల్వలు చూపించలేరు. 12వ తేదీ నాడు భూపాలపల్లికి మా హరీష్ అన్న పోతే బొగ్గు నిల్వలు చూపించలేరు. నిజంగానే 40 లక్షల టన్నుల బొగ్గు ఇవాళ బాయిల మీద ఉంటే, పిట్స్ మీద ఉంటే సింగరేణి యాజమాన్యం, సింగరేణి అధికారులు ఎందుకు ఆ బొగ్గు నిల్వల్ని చూపిస్తలేరో ఇవాళ సింగరేణి కార్మికులకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సింగరేణిలో గడిచిన 3 సంవత్సరాలుగా 15,000 కోట్ల విలువైనటువంటి కుంభకోణాలు జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారి, రేవంత్ రెడ్డి సూత్రధారిగా సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, థర్మల్ పవర్ ప్లాంట్లలో కుంభకోణం, ఓవర్ బర్డెన్ వర్క్స్ లో కుంభకోణం, డీజిల్ వాడకంలో కుంభకోణం, పేలుడు పదార్థాల వాడకంలో కుంభకోణం, మొత్తంగా నైని బొగ్గు బ్లాకుల టెండర్లలోనైతే ముఖ్యమంత్రికి, మంత్రులకు వాటాలు కుదరక ఆ ఒప్పందం రద్దు చేస్తారు. రైట్, బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.